హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మీకు ఫుజైరా సీస్ పార్క్ అయితే చూపించబోతున్నాను. మేము స్టాఫ్ అందరం కలిసి పిక్నిక్కి సీస్ పార్క్ అయితే వెళ్ళాము. మేము షార్జా నుండి ఫుజైరాకి వెళ్ళాము. మేము ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ అయ్యాము షార్జా నుంచి. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 5:30 అయ్యింది. జర్నీ అయితే చాలా బాగా జరిగింది. ఈ ఫుజైరా రోడ్లంతా కూడా కొండలతో అయితే ఉన్నాయి. ఎటు చూసిన కొండలే. ఫుజైరా వెళ్ళిన తర్వాత మాకు సిటీ కనపడింది. మనం యూఏఈ ఫ్లాగ్ చూస్తున్నాం ఇప్పుడు. జర్నీ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ మనకి టన్స్ కూడా ఉన్నాయన్నమాట. 4 టన్నులు ఉన్నాయి అక్కడ. థర్డ్ వన్ అయితే చాలా పెద్దది. ఇది టన్స్ లోపల చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇదైతే చాలా పొడవు ఉందన్నమాట. మాకైతే చాలా భయం వేసింది. అలాగా 4 ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఈ కొండలతోటే ఉంది. ఇంకా ఎక్కడ బిల్డింగ్స్ కానీ ఏమి కనిపించలేదు. మేము వాటిని చూసి ఎప్పుడు రీచ్ అవుతామా అంటూ వెయిట్ చేసాము. తర్వాత ఫైనల్గా మేమైతే పార్క్ దగ్గరికి జాగ్రత్తగా రీచ్ అయిపోయాము. పార్క్ దగ్గర వెళ్ళగానే మాకు ఆకలితో ఉన్నమాట. మేము తినకుండా బయలుదేరాము. ఫైనల్గా సీస్ పార్క్ అయితే రీచ్ అయ్యాము. పార్క్ మనం వెళ్ళగానే ఎంట్రన్స్లో అయితే ఇదిగో బయట ఇలా ఉంటుంది. టికెట్ కూడా 5 దరమే. లోపల ఎంట్రీ అవ్వగానే మనకి ఇలా వాటర్ ఫాల్స్ అయితే కనబడుతుంది. ఇది వ్యూ అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి. మొత్తం కొండల మధ్యలోనే ఇదంతా కూడా సెట్ చేశారు. మేము అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము. వీళ్ళందరూ మా స్టాఫ్ మెంబర్స్. తర్వాత మేము కొండపైకి అయితే వెళ్ళాము. పైనుంచి నేను ఈ వీడియో తీశాను. కింద అక్కడ ఉన్నాయి కదా, అంతా కూడా స్టే చేయడానికి, వాళ్ళ కుకింగ్ చేసుకోవడానికి ఉంది. ఇంకా ఓన్లీ కొండలే మాట అక్కడ, ఇంకేం లేదు. జస్ట్ కానీ వ్యూ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. తర్వాత మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా ఫ్రెండ్ తీసింది ఇది వీడియో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మేమందరం చాలా ఫొటోస్ అయితే దిగిపోయాము. మొత్తం గ్రూప్స్ గాను ఫ్రెండ్స్ అందరం ఇలా పక్కకి వెళ్ళిపోయి మేము ఫొటోస్ అయితే దిగడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్ళి మంచిగా ఉయ్యాలన్నీ ఊగేసి మేము ఎంజాయ్ చేసాము. ఇది నైట్ అయిన తర్వాత మనకి పైనుంచి వ్యూ అన్నమాట. చాలా బాగుందన్నమాట చూడడానికి అయితే. ఇదంతా కూడా పైన. ఇంకా మేము అదంతా చూసుకుని ఇది వెళ్తుంటే మెట్ల దగ్గర లైటింగ్ తక్కువ ఉంటే మేము ఫోన్ లైట్ వేసుకుని అయితే వెళ్ళడం జరిగింది. మేము ఇంకా బయటికి వెళ్ళిపోయే టైంలో అన్నమాట ఇది. ఇక్కడ చూడండి ఫ్యామిలీస్ అందరూ కూడా చక్కగా అక్కడే స్టే చేస్తూ కుకింగ్ చేసుకుని ఫ్యామిలీస్తో చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ టైం అయితే చాలా బాగుంది పార్కు. ఫైనల్గా అందరం అయితే ఒక గ్రూప్ ఫోటో దిగాము. దిగిన తర్వాత మళ్ళీ అందరం కూడా రిటర్న్ అవ్వడానికి అయితే బయటకు వెళ్ళిపోయాము. మేము 2 బస్సెస్లో వచ్చాము. ఆ బస్సుల దగ్గరికి వెళ్ళి ఎవరి బస్సులో వాళ్ళైతే ఎక్కేసాము. మా పిక్నిక్ ప్రయాణం ఇలా ముగిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.